చేయదులు మన్నా నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నాండి. మేము టార్చర్ తట్టుకోలేకపోతున్నా. ఆ పని చేయి ఈ పని చేయి అంటుంటేనే చిన్న పని చేయకపోయినా కూడా తిడుతుందండి. అందుకేనండి ఈ టార్చర్ తట్టుకోలేక వెళ్ళాలంటున్నది. స్కూల్ దగ్గర మన కొడుకున్నానండి. స్కూల్ దగ్గరికి వెళ్ళేసి మన కొడుకుని తీసుకుని వెళ్దారనండి. ఏంటి శ్రావణి, అత్తయ్య తిట్టిందనేసి ఇంట్లోంచి వెళ్ళిపోవాలా? అత్తయ్య కోడని తిట్టడం మామూలే, దాన్ని సర్దుకొని చేసుకోలేవా? అబ్బా అవన్నీ నాకు తెలియదండి. ఇంట్లో ఒక క్షణంగా ఉండకూడదు. రండి వెళ్దండి. స్కూల్ దగ్గరకు వెళ్ళి మన కొడుకుని తీసుకుని వెళ్దారండి. ఆగండి అక్కడ. చేయదులు మన్నా నా మనవాడిని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోండి. నువ్వెవరు ఆపడానికి? నా కొడుకుని నేనే తీసుకుపోతాను. అదంతా నాకు తెలవదు. వాడు నా మనవాడు కాబట్టి నా కాడ వదలాల్సిందే. నేను ఎందుకు వదలాలి నీ దగ్గర? నేను 9 నెలలు మోసి కానీ ఇప్పుడు నా కొడుకు నేను తీసుకుపోతున్నా. నువ్వు మటుకు 9 నెలలు మోసి కానీ నీ కొడుకుని దూరం చేసే కాడికి నా కాడు వదిలి నా మనవాడిని అనే కాడికి నీకు అంత బాధ వచ్చిందే. నేను కాడ 9 నెలలు మోసి కానీ ఇంత పెద్దోడిని చేసి నీ కట్ట పెట్టి చేస్తే ఈ రోజు నా కొడుకుని నాకు దూరం చేస్తానంటావా? చూడు శ్రావణి, ప్రతి ఇంట్లో అత్త కోడళ్ళు తిట్టుకుంటారు, అచ్చుకుంటారు. అచ్చుకున్నా కూడా కోడలు సర్దుకోవాలి, అత్త కూడా సర్దుకోవాలి. ఈ రోజు మన బిడ్డను అమ్మ అడిగిందనేసి నువ్వు ఇంత బాధపడ్డావే. అమ్మ నుంచి నన్ను దూరం చేయాలనుకున్నావు. మా అమ్మ ఎంత బాధపడుతుంటుంది? ఇప్పటికైనా అర్థం చేసుకో శ్రావణి. అయ్యో సారీ అండి. అత్తమ్మ అడిగిందని అర్థం చేసుకోలేకపోయాను. ఇంకెప్పుడు అడగను, ఎప్పుడు పోనండి.